హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ద ససా హౌస్, ద హోమ్ ఆఫ్ న్యూట్రిషన్. ఫ్రెండ్స్, ఈరోజు మన భవిష్యత్తును మార్చే ఒక కంపెనీ గురించి మీతో షేర్ చేసుకోవాలని నేను ఆశపడుచున్నాను. ఎందుకు మన భవిష్యత్తును మార్చే ప్రోడక్ట్ అన్నాను అనే దాని గురించి మీరు వీడియోలో ఖచ్చితంగా తెలుసుకుంటారు. సో కాబట్టి చాలా లెంగ్తీ ఉంటుంది పీడిఎఫ్, బట్ నేను షార్ట్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ నెంబర్, వాట్సాప్ నెంబర్ ఇస్తాను. నన్ను త్రూ వాట్సాప్ ఆర్ కాల్స్ ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఇది కంపెనీ పేరు న్యూయంగ్. ఇది ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ, హెల్త్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు చాలా రకాల ఎక్స్ఎన్ కంపెనీలో చాలా రకాల హెల్త్ ప్రొడక్ట్స్ చేసే ఉంటారు. బట్ లైబిలిటీ ఫ్రీ అండ్ హ్యాపీ ప్రొడక్ట్ అని చెప్పుకోవాలి. ఒక రకంగా చెప్పుకోవాలంటే లైబిలిటీ ఫ్రీ అనమాట. మనం ఎవరినైతే మనం దీంట్లో రిఫర్ చేస్తామో ఖచ్చితంగా మనం ధైర్యంగా చెప్పొచ్చు, ఆ ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల వాళ్ళకి అది 100% యూజ్ అవుతుంది. దట్టు లైబిలిటీ ఫ్రీ అవుతాం. ఎవరైతే రిఫర్ చేశారో వాళ్ళు ఖచ్చితంగా స్పాన్సర్ అనేవాడు లైబిలిటీ ఫ్రీ అవుతాడు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని మనం రిఫర్ చేయడానికి అవకాశం ఉంది. చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి దీంట్లో. సో నేను ఏదో ఈ వీడియోలో లేకపోతే పీడిఎఫ్లో కాసేపు దీని గురించి చెప్పేస్తే అది మీకు తెలిసేది కాదు. బట్ ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ గురించి ఖచ్చితంగా దాని యొక్క డెప్త్, దాని యొక్క పర్ఫార్మెన్స్ అనేది, దాని ఎబిలిటీ అనేది మనం దాన్ని యూస్ చేస్తే ఒకసారి తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని యూస్ చేసిన తర్వాత ఖచ్చితంగా అది మీరే ఇన్ కేస్ ఒకవేళ ఎవరైనా నన్ను కాంటాక్ట్ అయ్యి దీంట్లో నేను రిఫర్ చేసి నేను కంపెనీ ప్రోడక్ట్ తీసుకుని యూస్ చేస్తే అప్పుడు వాళ్ళే ఖచ్చితంగా చెప్తారు. కాబట్టి చాలా మంచి ప్రోడక్ట్ ఫ్రెండ్స్. దీని గురించి నేను షార్ట్ అండ్ స్వీట్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో కంపెనీ వచ్చేసి న్యూయంగ్, ఆల్రెడీ చెప్పాను. కంపెనీ యొక్క ప్రోడక్ట్ వచ్చేసి క్యూర్సెల్. సో ప్రతి కంపెనీకి మిషన్ అనేది ఉంటుంది. సో డిస్కస్ చేస్తే లెంగ్తీ అవుతుందని చెప్పాను కదా. సో మన ప్రోడక్ట్ పేరు క్యూర్సెల్. ఫ్రెండ్స్, పేరులోనే ఉంది న్యూయంగ్స్ క్యూర్సెల్. సెల్ అంటే మనం వాడుకునే సెల్ ఫోన్ కాదు, మొబైల్ కాదు. క్యూర్సెల్, సెల్ అంటే కణం. సో సెల్ని క్యూర్ చేసేది, కణాన్ని క్యూర్ చేసేది, చికిత్స చేసేది. సో దీంట్లో ఉంది, ఒకసారి డెఫినేషన్ చదువుదాం ఫ్రెండ్స్. నేను లైట్గా చెప్తాను, బట్ ఇన్డెప్త్గా నేను వెళ్ళట్లేదు, సో లెంగ్తీ అవుతుంది. క్యూర్సెల్ ఈజ్ ఎ బ్లెండ్ ఆఫ్ synergistic ingredients work in harmony to facilitate optimal cell renewal, repair damaged tissues, and promote overall wellness and vitality, మేకింగ్ అవర్ ప్రోడక్ట్ ఏ కాంప్రహెన్సివ్ సొల్యూషన్ ఫర్ స్కిన్ రిజనరేషన్ అండ్ హెల్త్. ఫ్రెండ్స్, ఇది ఇందాక చెప్పాను మీకు, క్యూర్ సెల్ అంటే సెల్ని క్యూర్ చేసేది. ఫ్రెండ్స్, మన మానవుని యొక్క బాడీ అనేది అనేక రకాలైన కణాలతో నిర్మితమైంది. అంటే ఉదాహరణకి చెప్పాలంటే మన జర్నీ స్టార్టింగే అమ్మ కడుపులో ఒక సెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అది కొన్ని వేల లక్షల కణాలుగా డివైడ్ అవుతుంది. ఒక్కొక్క ఆర్గాన్లో ఉండే సెల్ని ఒక రకంగా పిలుచుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్యాంక్రియాజ్లో ఉండి ఒక పైత్యరసాన్ని, అంటే మనకి ఇన్సులిన్ని రిలీజ్ చేసే సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బీటా సెల్స్ అంటాం. సో మన బాడీలో ఒక్కొక్క రకమైన ఆర్గాన్లో ఒక్కొక్క రకమైన వాటికి మనం రకరకాల పేర్లు పెట్టుకున్నాం. బట్ ఏదేమైనా సెల్. ఫ్రెండ్స్, మనకి ఎప్పుడైనా సరే తల్లి అయిన తర్వాత బిడ్డను వేరు చేసేటప్పుడు యొక్క పేగు ఏదైతే ఉందో, ఇప్పటి కాలంలో చాలామంది దాన్ని స్టోర్ చేస్తాము, ఇయర్లీ ఎంత ఫీజు అవుతుంది మేము స్టోర్ చేస్తాము, అది మీకు ఉపయోగపడుతుందని చెప్పిన జనాలకు అది అర్థం కావట్లా. కానీ దాని యొక్క గొప్పతనం ఏంటంటే అదే స్టెమ్ సెల్ అండి. సో దాంట్లో స్టెమ్ సెల్స్ ఉంటాయి. అలాగే మన బోన్లో, మన ఏదైతే ఎముక మధ్య ఉందో, ఎముక మధ్యలో కూడా స్టెమ్ సెల్స్ ఉంటాయి. అసలు ఈ స్టెమ్ సెల్స్ ఎందుకు ఉపయోగపడతాయి? ఇన్ కేస్ మనకి ఏదైనా అయిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని నిజంగా మనం స్టోర్ చేసుకుని ఉంటే, ఎవరిదైతే స్టెమ్ సెల్ స్టోర్ చేసుకున్నామో అది వేరే వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు. బట్ అది మెడిసిన్ అవుతుందన్నమాట. దానికి కొన్ని మన ఇండియన్ మెడికల్కి సంబంధించిన అసోసియేషన్కి సంబంధించిన కొన్ని సర్టిఫికేషన్స్ తీసుకున్న తర్వాతే దాన్ని ఇతరులకు ఇవ్వాలా లేదని చెప్పి డిసైడ్ చేస్తారు. బట్ ఎవరి సెల్ అయితే స్టోర్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రం వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. అయితే అసలు ఈ స్టెమ్ సెల్ అది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది? అసలు స్టెమ్ సెల్ని స్టోర్ చేయడం వల్ల యూజ్ ఏంటి? అలాగే ఎముక మధ్యలో ఉన్న స్టెమ్ సెల్ ఎందుకు ఉపయోగపడుతుంది? అలాగే అసలు ఈ ప్రోడక్ట్ ఏ స్టెమ్ సెల్స్ నుంచి, ఎటువంటి ఇంగ్రీడియంట్స్ నుంచి, ఎటువంటి ప్రొడక్ట్స్ నుంచి, లేకపోతే వాటి నుంచి దీన్ని తీయడం జరిగింది అనే దాని గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇందాక నేను చెప్పినట్టు మన బాడీ అనేది, మన ఆర్గాన్స్ అనేవి మూల కణాల సముదాయం, అంటే కణాల సముదాయం. ఫ్రెండ్స్, మీరు నేను దీన్ని ఎక్కువగా తెలుసుకోవాలి. చాలా సింపుల్గా చెప్తాను. ఒక కణం చనిపోయిందంటే
ఆ కణం మళ్ళీ ఏర్పడాలంటే ఈ మూల కణం అనేది యూజ్ అవుతుంది. ఎలా యూజ్ అవుతుందంటే ఈ మూల కణాన్ని ఒక ప్రత్యేక పద్ధతిలో, ఇందాక మీకు ఏదైతే చెప్పానో ఇది ఆల్రెడీ జరుగుతుంది మన ఇండియాలో మెడికల్ పరంగా స్టెమ్ సెల్స్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఈ స్టెమ్ సెల్స్ని సపరేట్ చేయడం వల్ల మన ఆర్గాన్లో ఏదైనా ఒక ఒక టిష్యూ డ్యామేజ్ అయిందని చెప్పేసి, ఫర్ ఎగ్జాంపుల్ లివర్ అనుకోండి, లివర్ డ్యామేజ్ అయింది, లేదా ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయింది. సో ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయినప్పుడు అతని యొక్క స్టెమ్ సెల్ని అతను స్టోర్ చేసుకుని ఉంటే, లేదా ఎముక మధ్యలో ఉన్న ఆ యొక్క మూలకణాన్ని, ఆ యొక్క స్టెమ్ సెల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే, సో ఆయనకి ఆ యొక్క స్టెమ్ సెల్ని ఎప్పుడైతే ఇచ్చారో, అంటే మరలా ఆయన స్టెమ్ సెల్ని తీసి ఆ స్టెమ్ సెల్కి ఇచ్చారో, ఆ స్టెమ్ సెల్ ఏదైతే ఉందో అతని బాడీలోకి వెళ్ళి ఎక్కడైతే ఆర్గాన్ పాడైపోయిందో ఆ ఆర్గాన్ దగ్గరికి వెళ్ళి ఈ స్టెమ్ సెల్ అనేది వర్క్ చేస్తుంది అనమాట. ఈ స్టెమ్ సెల్ వెళ్ళి అక్కడున్న ఆ ఆర్గాన్లో ఉన్న పాడైపోయిన సెల్స్ని రిపేర్ చేసి, సో అలాగే ఈ స్టెమ్ సెల్ ఏమవుతుందంటే రెండు కింద డివైడ్ అవుతుంది. అంటే మన అవసరానికి తగ్గట్టు, అక్కడ రెండు ఇన్ ద సెన్స్ ఏంటంటే అక్కడ ఎన్ని సెల్స్ చనిపోతే అన్ని సెల్స్ కింద డివైడ్ అవుతుంది. అయితే ఫస్ట్ ఇది ఎలా డివైడ్ అవుతుందంటే ఒక స్టెమ్ సెల్ రెండు కింద డివైడ్ అవుతుంది. ఒక సెల్ ఏమో ఆర్గాన్కి సంబంధించిన సెల్ కింద ఉంటుంది, ఒకటేమో స్టెమ్ సెల్ కింద ఒరిజినాలిటీ ఫామ్లో అలాగే ఉండిపోతుంది. అలాగే ఎన్నిసార్లు అయినా సరే ఈ ఒక స్టెమ్ సెల్ మనం ఇచ్చినప్పుడు అది ఏ ఆర్గాన్కి అయితే మనం ఇంజెక్ట్ చేయగానే, అంటే బాడీలోకి పంపించగానే ఒక స్టెమ్ సెల్ని, అది ఎక్కడ అనేది, ఆ ఆర్గాన్ ఎక్కడ చనిపోయింది అనేది దీనికి సిగ్నల్స్ ఆటోమేటిక్గా స్టెమ్ సెల్కి వచ్చేస్తాయి. సో ఎక్కడ ఏ ఆర్గాన్ దగ్గర ఇవి ప్రాబ్లం ఉందో చూసుకుని ఆ యొక్క ఆర్గాన్కి లేకపోతే ఆ యొక్క టిష్యూ దగ్గరికి వెళ్ళి ఇది రిపేర్ చేయడం స్టార్ట్ అవుతుంది, రెన్యూషన్ చేయడం స్టార్ట్ అవుతుంది, కొత్త సెల్స్ని రీజనరేట్ చేస్తుంది అనమాట. సో అలాగా స్టెమ్ సెల్ ద్వారా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టు ప్యాంక్రియాస్ దగ్గర నిజంగా బీటా సెల్స్ చనిపోతే, ఇది ఎప్పుడైతే మన స్టెమ్ సెల్ని ఇంజెక్ట్ చేసామో, స్టెమ్ సెల్ టెక్నాలజీ ద్వారా మనం ఎక్స్ట్రాక్ట్ చేసింది కానీ మన స్టెమ్ సెల్ని కానీ మనం ఎప్పుడైతే మన బాడీలోకి పంపించామో ఆ స్టెమ్ సెల్ అనేది మన బాడీలోకి వెళ్ళి ఆ ప్యాంక్రియాస్ లో ఉన్న బీటా సెల్స్ దగ్గరికి వెళ్ళి అవి డ్యామేజ్ అయిందని దీనికి సిగ్నల్స్ వస్తాయి. స్టెమ్ సెల్స్ యొక్క గొప్పతనం అదనమాట. సో దీని సిగ్నల్ అది ఇంజెక్ట్ చేయగానే అది ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది. సో ప్యాంక్రియాస్లో ఉన్న బీటా సెల్స్ దగ్గరికి వెళ్ళి ఆ బీటా సెల్స్ని రిపేర్ చేయగలిగితే రిపేర్ చేయగలుగుద్ది. లేదు అంటే అక్కడ ఉన్న స్టెమ్ సెల్స్ని, అక్కడున్న సెల్స్ని అంటే అవసరమైన సెల్స్గా ఇది మళ్ళీ డివైడ్ అయ్యి కొత్త సెల్స్ని ఫామ్ చేస్తుంది, అంటే రీజనరేట్ చేస్తుంది. అలాగే ఎప్పుడైతే కొత్త సెల్స్ ఫామ్ అయినాయో, ఫర్ ఎగ్జాంపుల్ బీటా సెల్స్ ఎప్పుడైతే అక్కడ ఫామ్ అయినాయో, షుగర్ పేషెంట్స్, డయాబెటిక్ పేషెంట్స్కి ఏమవుతుంది, యాక్చువల్గా డయాబెటిక్ పేషెంట్స్కి ఇన్సులిన్ రిలీజ్ అవ్వకే మనం షుగర్ అనేది, గ్లూకోజ్ అనేది బ్లడ్లో ఉండిపోయి మనకి బ్లడ్ షుగర్ వస్తుంది, కామన్ అది. సో అది పర్మనెంట్గా తగ్గాలి అంటే దానికి సొల్యూషన్ ఏంటంటే మన ప్యాంక్రియాస్ రిలీజ్ చేసే ఏదైతే బీటా సెల్స్ రిలీజ్ చేసే ఇన్సులిన్ ఏదైతే ఉందో అది కంటిన్యూస్గా రిలీజ్ అయితే ఏ ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఎప్పుడైతే మన బీటా సెల్స్ చనిపోయినట్లని మన ఈ స్టెమ్ సెల్ వెళ్ళి ఎప్పుడైతే రీప్లేస్ చేసిందో, అంటే ఎప్పుడైతే కొత్త సెల్స్ని రీజనరేట్ చేస్తుందో ఆటోమేటిక్గా సో ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ రిలీజ్ అయిందో మన బాడీలో ఉన్న గ్లూకోజ్, అంటే మన బాడీలోకి కార్బోహైడ్రేట్స్, అలాగే మనం రకరకాల ఫుడ్ తీసుకుంటాం, ఎప్పుడైతే కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్ కింద మారుతుందో సో మన బ్లడ్లో ఆ గ్లూకోజే షుగర్ అంటాం. దాన్ని తీసుకువెళ్ళి ప్రతి ఈచ్ సెల్కి తీసుకువెళ్ళేది ఏంటంటే మన ఇన్సులిన్. సో ఎప్పుడైతే ఇన్సులిన్ రిలీజ్ కాదో అప్పుడే మన బ్లడ్లో గ్లూకోజ్ ఉండిపోయి మనకి షుగర్ వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఆ ఇన్సులిన్ రిలీజ్ చేసే బీటా సెల్స్ని రిపేర్ చేయడం కానీ లేకపోతే కొత్త సెల్స్ని ఫామ్ చేయడం జరుగుతుందో ఆటోమేటిక్గా మనకి పర్మనెంట్గా మనకి ఆ యొక్క బీటా సెల్స్ రిపేర్ అవ్వడం జరుగుతుంది, ఆటోమేటిక్గా ఇన్సులిన్ రిలీజ్ కావడం జరుగుతుంది. ఈ విధంగా స్టెమ్ సెల్ అనేది ఎక్కడ ఏ ఆర్గాన్ దగ్గర అయితే మనకి రిపేర్ ఉందో ఆ ఆర్గాన్ దగ్గరికి వెళ్తుంది. ఫ్రెండ్స్, ఒకటి చూపిస్తాం మీకు ఆల్రెడీ. దీనికి సంబంధించి మనకి సాయిరామ్ అట్లూరి గారు అని చెప్పి మన హైదరాబాద్లో ఒకసారి ఆల్రెడీ దీంట్లో వర్క్ చేస్తున్నారు. సార్కి సంబంధించిన ఒకటి చూపిస్తాం మీకు, చూడండి. సార్ ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. సో మూలశక్తి, పునరుజ్జీవానికి మూలశక్తి అని చెప్పి సాయిరామ్ అట్లూరి హైదరాబాద్లో ఒక యాస్పర్ బయోనెస్ట్ అనే రీసెర్చ్ కంపెనీలో ఈ యొక్క స్టెమ్ సెల్ మీద ఆయన రీసెర్చ్ అనలిస్ట్గా చేస్తున్నారు. అలాగే ఎరిటో ఆసుపత్రిలో డాక్టర్గా వర్క్ చేస్తున్నారు అనమాట. ఈయన స్టెమ్ సెల్ మీద ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు, మీరు చూడండి. ఇది డేట్ ఎప్పుడు, December 3, 2024. వీలుంటే ఈ సుఖీబాబా పేజ్లోకి వెళ్ళి ప్రయత్నం చేయండి, ఇదంతా చదవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను చెప్పినది మ్యాక్సిమం దాంట్లో కవర్ అవుతుంది. సో ఈ స్టెమ్ సెల్ టెక్నాలజీ అనేది మన కంపెనీ యూజ్ చేసుకుంటుంది. సో ఈ స్టెమ్ సెల్స్ టెక్నాలజీ ద్వారా మన కంపెనీ ఈ యొక్క ప్రోడక్ట్ని మనం డిజైన్ చేస్తుంది అనమాట. సో మన కంపెనీ
ఈ యొక్క స్టెమ్ సెల్ ప్రొడక్ట్ని ఎటువంటి ప్రొడక్ట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేశారనే దాని గురించి మనం చూసుకున్న తర్వాత బిజినెస్ ప్లాన్లోకి వెళ్ళిపోతాం. చూడండి, యాపిల్ స్టెమ్ సెల్ తీసుకున్నారు. సో మన ప్రొడక్ట్ని తయారు చేయడానికి స్టెమ్ సెల్ కావాలి. ఇందాక మా ఆల్రెడీ చెప్పాను, ఒక స్టెమ్ సెల్ని వేరే వాళ్ళకి ఇవ్వాలి అంటే ఖచ్చితంగా అది మెడికల్ సర్టిఫికేట్ కావాలి. బట్ ఇది ఫ్రూట్. సో ఫ్రూట్ అంటే మనకి తెలిసిందే, న్యూట్రిషన్కి సంబంధించింది. సో స్టెమ్ సెల్, యాపిల్ స్టెమ్ సెల్ని సో న్యూట్రిషన్ కింద మనం పరిగణించవచ్చు అనమాట దీన్ని. సో యాపిల్ స్టెమ్ సెల్ నుంచి తీశారు. యాపిల్ స్టెమ్ సెల్, రెడ్ గ్రేప్ స్టెమ్ సెల్, అలాగే బ్లూబెర్రీ ఎక్స్ట్రాక్ట్, అకాయ్ బెర్రీ ఎక్స్ట్రాక్ట్, సో బ్యార్లీ గ్రాస్, ఇవన్నీ వీటి నుంచే స్టెమ్ సెల్స్ని తీసి మన యొక్క క్యూర్ సెల్ అనే మన ప్రోడక్ట్ని ఆస్తాగ్జాంథిన్, సో వీటిలన్నిటిని ప్లాంట్ బేస్డ్ ఒమేగా 369, సో వీటిలన్నిటి నుంచే మన క్యూర్ సెల్ అనే ప్రోడక్ట్ని తయారు చేశారు. సో అది ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది మీకు ఆటోమేటిక్గా కాంటాక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన సర్టిఫికేషన్స్, సో FDA, ISO, HACCP సర్టిఫికేషన్స్, GMP సర్టిఫికేషన్స్. సో క్వాలిటీ అనేది అష్యూరెన్స్ అనేది ఈ సర్టిఫికేషన్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. చూడండి, ఇక్కడ FDA, GMP, HACCP, ISO 9000, EFFCI, GSCS, హలాల్ అండ్ నఫారీ. సో ఇలాంటి సర్టిఫికేషన్స్ అన్నీ కూడా మన కంపెనీకి ఉన్నాయి. సో ఈ యొక్క కంపెనీకి మెయిన్ ప్రోడక్ట్ ఇదే. సో ఇదే కీ టు సక్సెస్. సో ఇంకా చెప్పాలంటే మన క్యూర్ సెల్ని పవర్ ఆఫ్ ద హౌస్ అనొచ్చు. సో ఆ ఇంగ్రీడియంట్స్లో ఉన్న దాన్ని బట్టి మన క్యూర్ సెల్ స్టెమ్ సెల్ని, క్యూర్ సెల్ ఉన్న స్టెమ్ సెల్ ప్రోడక్ట్ని పవర్ ఆఫ్ ద హౌస్ అనొచ్చు. సో మనం ఎందుకు తీసుకోవాలి? ఇందాక మీకు చెప్పినట్టు వై క్యూర్ సెల్, బికాజ్ ఇట్ బెస్ట్ 200, అంటే ఇంకా ఇక్కడ 200 అని చెప్పేసి పర్టికులర్గా ఏం లేదు, బట్ మనకి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో చాలా రకాల ఇంకా ఇక్కడ యాక్చువల్గా పీడిఎఫ్లో డిసీజెస్ అన్నారు. ఐ థింక్ దీస్ ఆర్ ఆల్ డిజార్డర్స్, ఒక రకంగా చెప్పాలంటే డిజార్డర్స్. సో మనం ఉన్న స్థితి నుంచి అపస్థితిలోకి పక్కకి జరిగిపోవడం. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 200 డిసీజెస్ అని మనం చేసాం కానీ, బట్ దీస్ ఆర్ ఆల్ డిజార్డర్స్. ఎప్పుడైతే డిజార్డర్ స్టార్ట్ అయ్యిందో అది యాక్చువల్గా దానికి రకరకాల కారణాలు ఉంటాయి. సో ఎవరైతే ఈ ప్రొడక్ట్ బేస్డ్ న్యూట్రిషన్కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఆల్రెడీ చేస్తారో వాళ్ళకి సంబంధించి అన్ని ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను. సో దీని గురించి మనం చేస్తే కొంచెం లెంగ్తీ అవుతుంది. ఒక ఆర్గాన్ చెడిపోవడానికి కారణం మనం తీసుకునే రకరకాల మన హ్యాబిట్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల మన యాక్చువల్గా ఉండే ఆర్గాన్ ఏమవుతుందంటే మన హ్యాబిట్ వల్ల చెడిపోతుంది. సో ఇది ఏ వైరస్ వల్ల, ఏ బ్యాక్టీరియా వల్ల, దేనివల్ల చెడిపోవడం కాదు, మన హ్యాబిట్స్ వల్ల, మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, లేకపోతే మన మెడికేషన్ వల్ల, లేకపోతే మనకి సరైన ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల, సో మనంగా చెడగొట్టుకున్నాం. సో అందుకని దీన్ని డిజార్డర్ అంటారు. సో డిసీజ్ అంటే బయట నుంచి ఒక వైరస్, కరోనా ఉంది. కరోనా అనేది ఒక వైరస్ ద్వారా వస్తుంది. మనం ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా కరోనా వైరస్ అనేది బాడీలోకి వస్తుంది, ఆటోమేటిక్గా అటాక్ అవుతుంది. సో అదే డిసీజెస్. అలాగా సో మన బయట నుంచి మన ప్రమేయం లేకుండా బయట నుంచి ఏదైనా పరాణజీవులు మన మీద అటాక్ చేసి మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ని చెడగొట్టేసినాయి అనుకోండి, అది డిసీజ్ అనవచ్చు. బట్ ఇవన్నీ మీరు గమనిస్తే బీపీ, షుగరు, కీళ్ళ నొప్పులు చాలా ఉన్నాయి. సోరియాసిస్, ఇన్ఫెర్టిలిటీ, బ్రెయిన్ ఇంజరీ, ఆస్మా, ఇవన్నీ కూడా ఏంటంటే మనం చేసుకున్నాం అనమాట. మనం చేసుకున్న డిజార్డర్స్ ఒక రకంగా చెప్పాలంటే. సో ఎప్పుడైతే డిజార్డర్స్ అన్నామో దాన్ని మనం ఎప్పుడైతే లోపల ఉన్న ఆర్గాన్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టు ఇందాక కేసులో ప్యాంక్రియాజ్ని మనం రిపేర్ చేసాం అనుకోండి, అంటే ప్యాంక్రియాజ్ ఎప్పుడైతే డిజార్డర్లోకి వెళ్ళిందో దాన్ని ఆర్డర్లోకి తీసుకొచ్చాం అనుకోండి. అంటే ఇన్ ద సెన్స్ ఎప్పుడైతే మనం స్టెమ్ సెల్ని పంపించామో ఆ బీటా సెల్స్ని బాగు చేసినప్పుడు, లేదా కొత్త బీటా సెల్స్ ఎప్పుడైతే అక్కడికి జనరేట్ అయ్యో ఆటోమేటిక్గా అది పనిచేయడం స్టార్ట్ అవుతుంది. అంటే డిజార్డర్ పొజిషన్ నుంచి మంచి ఆర్డర్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. సో ఆటోమేటిక్గా దాని నుంచి ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది, అది తీసుకెళ్లాల్సిన గ్లూకోజ్ తీసుకెళ్తుంది, ప్రతి సెల్కి వస్తుంది, అనేది జనరేట్ అవుతుంది. సో అప్పుడు మన ఆటోమేటిక్గా మన బ్లడ్లో గ్లూకోజ్ ఉండదు కాబట్టి మనకి షుగర్, డయాబెటిక్ అనేది కంట్రోల్ అయిపోతుంది. ఈ విధంగా మన ప్రొడక్ట్ 100కి 100% ఖచ్చితంగా ప్రతి ఒక్క డిజార్డర్ మీద పనిచేస్తుంది. సో కాబట్టి అలాంటి ఎక్సలెంట్ ప్రోడక్ట్ని మనం ఎందుకు యూస్ చేయకూడదండి? సో చాలా మంచి ప్రోడక్ట్ అనమాట. అలాగే చూడండి, ఇవన్నీ మార్కెట్ అనాలిసిస్. ఓకే, నెక్స్ట్. సో అదనమాట ఇప్పటివరకు మనం చెప్పుకున్నది ప్రోడక్ట్ గురించి చెప్పాను. చాలా షార్ట్ అండ్ స్వీట్గా నేను చెప్పాను అనుకుంటున్నాను. నాకు తెలిసిన జ్ఞానంలో ఉన్నంతవరకు నేను కవర్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ బిజినెస్ ప్లాన్కి వచ్చి మనం హెల్త్తో పాటు మనకు కావాల్సింది వెల్త్ కావాలి.
ఈ రోజున మనం ఎంత వెళ్తున్నా సరే హెల్త్ లేకపోతే అనవసరం. సో ఈ ప్రోడక్ట్ మనం క్యూసెల్ ఎప్పుడైతే మనం తీసుకున్నామో బాడీలోకి, సో ఖచ్చితంగా మనకి హెల్త్ జనరేట్ అవుతుందని ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి తెలిసింది. నెక్స్ట్, ఎప్పుడైతే మన హెల్త్ జనరేట్ అయ్యిందో అది 10 మందికి మనం ఎప్పుడైతే షేర్ చేసామో, అంటే 10 మందికి మనం ఒక బ్లెస్సింగ్ లాగా అనమాట. 10 మందికి మనం ఎప్పుడైతే ఈ ప్రోడక్ట్ని షేర్ చేసామో, ఓకే నాకు బాగుందని చెప్పి ఎప్పుడైతే షేర్ చేసామో, వాళ్ళు కూడా ఈ ప్రోడక్ట్ యూస్ చేయడం వల్ల ఖచ్చితంగా వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి. ఖచ్చితంగా ఇప్పుడు షుగర్ లేని వాళ్ళు, బీపీ లేని వాళ్ళు ఏంటి లేరు, కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ డేస్లో లేకపోతే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ మంత్స్లో చాలా మంచి రిజల్ట్, ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. మీరు రిజల్ట్స్ గురించి కావాలంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి క్యూర్ సెల్ రిజల్ట్స్ ఇన్ తెలుగు అనో లేకపోతే క్యూర్ సెల్ రిజల్ట్స్ అని కొట్టండి. ఆల్రెడీ మన డిస్ట్రిబ్యూటర్స్ అప్లోడ్ చేసిన వీడియోస్ చాలా వస్తాయి. వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు, వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇస్తారు, దాంట్లో నిజంగా వచ్చిన మీరే తెలుసుకోవచ్చు. సో నాకు 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 ఫోన్ చేసినా నేను చెప్తాను. సో ఎప్పుడైతే మనం ఈ ప్రోడక్ట్ని యూస్ చేసామో, రెఫర్ చేసామో, చూడండి ఇక్కడ. సో ఒక పౌచ్ వచ్చి ప్యాకెట్లో 20 పౌచెస్ వస్తాయి. $62 మనకి ఎవరైతే దీంట్లో జాయిన్ అవుతారో వాళ్ళకి $62కి మనకి పౌచెస్, అది 20 days వస్తుంది. 20 పౌచెస్ కాబట్టి 20 days వస్తుంది. సో ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ ప్రీ లాంచింగ్ ఆఫర్లో ఉంది, అంటే మన ప్రజెంట్ అయితే ప్రీ లాంచింగ్ ఆఫర్లో ఉంది. సో ఎవరైతే ఒకటి కొంటారో బై 1 get 1 ఫ్రీ ఉంది, అంటే ఎవరైతే $62 పెట్టి, అంటే $60 అనుకుందాం, $60 పెట్టి ఎవరైతే ప్రజెంట్ తీసుకుంటారో వాళ్ళకి 1+1 ఒకటికి ఇంకొకటి ఎక్స్ట్రా, అంటే $60 పెట్టుకుంటే $102. అంటే ఇందాక మీకు చెప్పినట్టు ఇది లయబిలిటీ ఫ్రీ. ఒకవేళ బిజినెస్ చేద్దాం అనుకుంటే ఒక్కసారి దీన్ని తీసుకుంటే సరిపోతుంది, అది కూడా 1+1 ఆఫర్లో ఇస్తున్నారు. సో ఎప్పుడైతే మనం 1+1 ఆఫర్లో తీసుకున్నామో, లేకపోతే సింగిల్గా తీసుకున్నా సరే, సో ఎప్పుడైతే మనం ఆ కాస్ట్కి తగ్గట్టు మన ప్రోడక్ట్ చాలా మంచి ప్రోడక్ట్, ఎక్సలెంట్ స్టెమ్ సెల్ ప్రోడక్ట్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది, లయబిలిటీ ఫ్రీ. ఇన్ కేస్ ఎవరికన్నా బిజినెస్ గురించి చెప్దామన్నా సో వాళ్ళకి ప్రోడక్ట్స్ వెళ్ళిపోతాయి. సో అందుకే నేను చెప్తున్నాను ఇది లయబిలిటీ ఫ్రీ. అలాగే దీంట్లో బిజినెస్ చేయాలంటే మళ్ళీ రీపర్చేస్ చేయడం, మంత్లీ ఒకసారి తీసుకోవడం, 10 రోజులకు ఒకసారి తీసుకోవడం, ఇన్ని బీవీస్ చేయడం, ఇన్ని వాల్యూమ్స్ చేయడం, ఇది ఏం లేదు. ఒక్కసారి ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తే అది మీరు లైఫ్ లాంగ్ దీంట్లో బిజినెస్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. సో స్పెషల్ ఆఫర్ కింద 1+1 ఆఫర్ ఇస్తారు. అలాగే దీంట్లో ఇంకా ఎలాంటి రకమైన ఇన్కమ్స్ ఉన్నాయని చూద్దాం. చూడండి, దీంట్లో న్యూ యంగ్ ఇన్కమ్ టైప్స్, ప్రొమో రివార్డు, మ్యాచింగ్ ఇన్కమ్, స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్, లైఫ్ టైమ్ రివార్డ్స్, ర్యాంక్ అచీవ్మెంట్స్, వీటి గురించి కూడా నేను కట్టే తెచ్చే కొట్టేలాగా మీకు చెప్తాను. ఫ్రెండ్స్, ఎవరైతే ఇది నచ్చి, ఇందాక నేను చెప్పిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది యూస్ చేసిన తర్వాత సో నచ్చి ఒక ఇద్దరికి ఎవరైనా మీరు షేర్ చేస్తే, సో అంటే డైరెక్ట్గా ఇద్దరికి షేర్ చేస్తే, సో వాళ్ళ యొక్క ఐడీస్ ఎప్పుడైతే మనకి యాక్టివేట్ అయినాయో, సో యాక్టివేట్ అయిన దగ్గర నుంచి మనకి ఎవ్రీ వీక్, గమనించండి ఫ్రెండ్స్, ఎప్పుడైతే మీరు ఒక ఇద్దరిని రిఫర్ చేశారో సో అక్కడ నుంచి మీరు యాక్టివేట్ అయిన దగ్గర నుంచి ఎవ్రీ వీక్ $3 చొప్పున 104 వీక్స్, అంటే సుమారుగా 2 సంవత్సరాలు, సుమారుగా అంటే 104 వీక్స్, 52 వారాలు వచ్చి 1 సంవత్సరం. సో 2 సంవత్సరాలు మనకి ఎవ్రీ వీక్ $3 చొప్పున మనకి కంపెనీ అనేది పే చేయడం జరుగుతుంది. ఇది ప్రమో రివార్డ్స్. సో ఇది రేపు నెక్స్ట్ వీక్ వరకు ఉంటుందా, నెక్స్ట్ మంత్ వరకు ఉంటుందా, నెక్స్ట్ ఇయర్ వరకు ఉంటుందా అనేది మనం చెప్పలేం. ప్రమో అంటే కంపెనీ ప్రీ లాంచింగ్ ఆఫర్ అనమాట ఇది. సో ఇలాగా మనం $62 మనం జాయిన్ అవ్వడం వల్ల ప్రోడక్ట్ తీసుకోవడమే కాకుండా ఒక ఇద్దరిని రిఫర్ చేయగలిగితే సో వాళ్ళకి ప్రొడక్ట్స్ వచ్చేస్తాయి. 1+1 ఆఫర్ ఉంటే వాళ్ళకి 1+1 ఆఫర్ వస్తుంది. సో మనకి ఎవ్రీ వీక్ $3. అలాగా మీరు ఎంతమందిని మీరు రిఫర్ చేయగలిగితే, అంటే ఎవ్రీ 2 రిఫరల్స్కి $3 ఇస్తుంది. అంటే నేను నాకు ఇద్దరు కాదు, ఇంకా 4 ఉన్నారు, ఇంకా 10 మంది ఉన్నారు, లేదా ఇంకొక 20 మంది ఉన్నారు, రిఫర్ చేయొచ్చు, ఎంతమందికి రిఫర్ చేసినా. సో ప్రతి 2 రిఫరల్కి ఎవ్రీ వీక్ $3 ఇస్తుంది. ఎందుకంటే నేను చెప్పినట్టు 2 రిఫరల్కి $3 ఇచ్చిందంటే 10 రిఫరల్కి $2కి $3 ఇచ్చింది, అంటే 10 రిఫరల్స్కి $15. అలాగే 100 రిఫరల్స్ అంటే ఎవ్రీ పేర్స్ అనుకోండి, లేకపోతే 100 అంటే 100 ఐడీస్ అంటే 50 పేర్స్ అనుకోండి. సో 50 ఇంటూ 3 100 అనుకోండి, 200 అనుకోండి, 100 పేర్స్. అలాగా ప్రతి 2 స్పాన్సర్ చేసినందుకు మనకి $3 అనే ఆఫర్ అనేది ప్రజెంట్ ఉందన్నమాట. సో అలాగా 52 వీక్స్, అలాగా 104 వీక్స్ మనకి కంపెనీ అనేది పే చేయడం జరుగుతుంది. చాలా ఎక్సలెంట్ ఇన్కమ్. అలా మీరు ఎంతమందిని ప్రమోట్ చేసుకోవాలనుకుంటే అంతమందిని ప్రమోట్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. చూడండి, ఇలాగా మన కంపెనీ ఇంకొక ఆప్షన్ ఉంది దీంట్లో. మనం లేదండి నేను 104 వీక్స్ ఆగలేను, $3 వరకు ఇంకే కదా అవకాశం ఉందంటే, సో ఎవరైతే ఇద్దరిని స్పాన్సర్ చేస్తారో వాళ్ళు 6 ప్యాకెట్స్
క్యూర్ సెల్ ప్రోడక్ట్ని తీసేసుకోవచ్చు, ఇమీడియట్గా తీసుకొచ్చుకోవచ్చు. నాకు వద్దండి, నేను 104 వారాలు ఆగలేను, $312 వచ్చేది తర్వాత చూసుకుందాం, ముందు నాకు ప్రోడక్ట్ బాగుంది కాబట్టి ప్రోడక్ట్ తెప్పించేసుకుంటాను. ప్రోడక్ట్ తెప్పించేసుకోండి. మీకు ఆ 104 వీక్స్ $312 తీసుకునేది మీరు 6 ప్యాకెట్స్ ఆఫ్ క్యూర్ సెల్ అనేది ఇమీడియట్గా తీసుకోవచ్చు. ఆ విధంగా కూడా మీకు మోర్ దెన్ $300 అనేవి మీకు దాన్ని మీరు రిటైల్ చేసుకోగలిగితే మోర్ దెన్ $300 అనేవి మీకు రావడం జరుగుతుంది. అలాగా అటు ఇటు మీకు ఇమీడియట్గా ప్రోడక్ట్ తీసుకుని మీరు ఇమీడియట్గా దాన్ని క్యాష్ చేసుకుంటారా, లేకపోతే మీరు వెయిట్ చేస్తారా, అది ఆ ప్రోడక్ట్ ప్రతి ఒక్కరు వెళ్ళిన తర్వాత మీరు ప్రోడక్ట్ ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారా ఏంటనేది అది మీ డిసిషన్ అనమాట. ఆప్షన్ అయితే కంపెనీ రెంట్రీ కలిగించింది. అలాగే స్మార్ట్ ప్రోమో రివార్డ్, ఇది ఇందాక చెప్పి ఇది ఈ రివార్డ్. సో ఇందాక నేను చెప్పినట్టు 2 డైరెక్ట్స్ అయితే $3, $4 అయితే సిక్స్ డైరెక్ట్స్ అయితే $9. అలాగే మీరు చూసుకుంటే మనకి చూసుకుంటే $100 వచ్చి, సో $100కి వచ్చి సో $150 తీసుకోవచ్చు. 100 ఐడీస్కి వచ్చి $150. అలాగే 104 వీక్ అంటే వీక్ వచ్చి 150 అంటే మంత్కి వచ్చి మనకి 4 వీక్స్ కాబట్టి సో మంత్కి వచ్చి $600. చూడండి, గమనించండి ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు $60 తీసుకుని మీరు ప్రోడక్ట్ వాడుకుంటే మీకు కంపెనీ అంటే ఒక 100 మందిని రిఫర్ చేస్తే, 100 మందిని డైరెక్ట్ స్పాన్సర్ చేస్తే మీకు వీక్లీ $152. మీరు ఇంకా ఏ వర్క్ చేయకపోయినా సరే 2 ఇయర్స్ పాటు మనకి ఈ వర్క్ మన కంపెనీ ఈ విధంగా ఇస్తుంది అనమాట. సో ఈ $100 100 ఐడీస్ నేనే వేసుకుంటానని వేసుకోండి, నో ప్రాబ్లం, అది మీ ఇష్టం. అది మీ ఐడీస్తో మీ నేమ్స్తోనే వేసుకోండి. కంపెనీకి వెళ్ళాల్సిన ప్రోడక్ట్ సేల్ అవ్వాలి, మీకు కంపెనీకి కావాల్సిన ఐడీస్ వేసుకోండి, నో ప్రాబ్లం, ఇబ్బంది ఏం లేదు. సో అది కూడా ఉందన్నమాట. సో ఇది ఎలా ఏంటనేది నన్ను కాంటాక్ట్ అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. అలాగే మ్యాచింగ్ ఇన్కమ్. సో మ్యాచింగ్ ఇన్కమ్ అంటే ఏం లేదండి, సో ఈ యొక్క ఇన్కమ్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఎవ్రీ $62 పెట్టి మనం ఎప్పుడైతే మనం ప్యాకెట్స్ కొంటామో సో దాన్ని 50 పీవీస్ ఇస్తారన్నమాట మనకి. సో ఎప్పుడైతే 50 పీవీ 50 రైట్ లెఫ్ట్ పీవీ ఎప్పుడైతే మ్యాచ్ అయ్యో సో దాన్ని మనకి వాళ్ళకి దాని మీద మనకి 5% అనేది మ్యాచింగ్ ఇన్కమ్ ఇస్తారు, అప్ టు $500 డైలీ ఇస్తుంది అనమాట. సో అలాగే మనకి ఎప్పుడైతే మనం సిల్వర్ ర్యాంక్ అచీవ్ అయ్యామో, సిల్వర్ ర్యాంక్ ఎప్పుడు అచీవ్ అవుతాం ఏంటనేది మీకు కింద వస్తుంది ఆటోమేటిక్గా. ఎప్పుడైతే సిల్వర్ ర్యాంక్ అచీవ్ అయ్యామో అప్పుడు 10% మ్యాచింగ్ ఇన్కమ్ ఇస్తారు, డైలీ క్యాప్ ఆఫ్ $1,000. అలాగే స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్. దీంట్లో ఎప్పుడైతే మనం రిఫర్ చేసిన వాళ్ళ ద్వారా మనకి ఆటోమేటిక్గా కింద బిజినెస్ అవుతుంది చూడండి. సో కింద బిజినెస్ అయ్యేటప్పుడు అలాగే 5 లెవెల్స్, ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ అంటే మనం రిఫర్ చేసిన వాళ్ళు కూడా రిఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి అలాగే 5 లెవెల్స్ వరకు కూడా వాళ్ళకు వచ్చి ఇన్కమ్ మీద 10%, ఫస్ట్ లెవెల్లో 10, సెకండ్ లెవెల్ 10, వాళ్ళకు వచ్చి ఇన్కమ్ మీద 10%, అంటే వాళ్ళు చేసే బిజినెస్ మీద కాదని వాళ్ళకి వచ్చి ఇన్కమ్ మీద 10% అనేది కంపెనీ మనకి ఇస్తుంది అనమాట. సో దీనికి ఫస్ట్ లెవెల్ ఓపెన్ అవ్వాలంటే 2 డైరెక్ట్స్ చేయాలి, సెకండ్ లెవెల్ ఓపెన్ అవ్వాలంటే 4, 3 థర్డ్ లెవెల్ మనకి ఓపెన్ అవ్వాలంటే 6 డైరెక్ట్స్, ఫోర్త్ లెవెల్ ఓపెన్, అలాగే మనకి 5th లెవెల్ కూడా ఓపెన్ అవ్వాలి 10 డైరెక్ట్స్. ఇలాగా అంటే ఇది క్వాలిఫికేషన్ అనమాట. ప్రతి లెవెల్ ఓపెన్ అవ్వడానికి కావాల్సిన క్వాలిఫికేషన్, ఇది బోనస్ మనకి 10%. అలాగే రివార్డ్స్ చూడండి, ఇక్కడ మనకి దీంట్లో ర్యాంకింగ్స్ ఇచ్చారు. సో మనకి 1 స్టార్ అని, 2 స్టార్ అని, 3 స్టార్ అని. సో ఎప్పుడైతే 1 స్టార్ అచీవ్ అయ్యామో 2000 బీవీ అయిందో మనకి టోటల్ బిజినెస్, సో $100 అనే రివార్డ్ ఇస్తారనమాట. అలాగే 2 స్టార్కి 150, 3 స్టార్కి అలా దీనికి ఆటోమేటిక్గా పీడిఎఫ్ మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. అలాగే మనం క్రోన్ అంబాసిడర్ అయితే ఆల్మోస్ట్ 50 lakh. సో $50 lakh అండి, ఇది రూపీస్ కాదు, $50 lakh. దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంత వస్తుందో. అలాగే దీంట్లో ర్యాంక్ అచీవ్మెంట్ అయినందుకు టోటల్ మన టీమ్ బిజినెస్ నుంచి ఎవ్రీ యూనిట్ నుంచి ఒక 1%, అంటే పర్చేస్ చేసిన ఎవ్రీ యూనిట్ నుంచి 1%, అలాగే 5 స్టార్ అయితే 2%, సిల్వర్ అయితే 3%, గోల్డ్ అయితే 4%, అలాగే డైమండ్ అయితే 5%. ఇలాగ ఎక్సలెంట్ ఇన్కమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కసారి ఈ ఇన్కమ్స్ అన్నీ తీసుకోవడానికి ఒక్కసారి మనం చేసేది ఏంటంటే ఒక్కసారి ప్రోడక్ట్ తీసుకుని $62 పెట్టి మనం యూస్ చేయడమే. అది యూస్ చేసి మనకి నచ్చింది అంటే 10 మందికి చెప్పడమే ఫ్రెండ్స్. ఇది ప్రజెంట్ మనకి యూఎస్డిటీ అంటే మన క్రిప్టోకి సంబంధించిన ట్రాన్సాక్షన్లో జరుగుతుంది. బిఎస్సి స్కాన్ అంటే బైనాన్స్ చైన్ మీద పేమెంట్ చేస్తున్నారన్నమాట. 24 ఈరోజు మీకు వ్యాలెట్లో ఉంటే మీరు ఇమీడియట్గా వితిన్ సెకండ్స్లో ఎంపీఎస్ ద్వారా మీరు మీ యొక్క ఎక్స్చేంజెస్కి మీరు మీ యొక్క వ్యాలెట్కి మీరు దాన్ని విత్డ్రా పెట్టేసుకోవచ్చు అండి. దీనికోసం రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో బైనాన్స్ చైన్లో మనకి మినిమం $10 మనం విత్డ్రాలు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. విత్డ్రాలు పెట్టుకున్నందుకు మనకి 10% అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ కట్ చేస్తారన్నమాట. ఫ్రెండ్స్ ఇలాగా మనకి న్యూయంగ్ గురించి మనం తెలుసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఖచ్చితంగా చాలా మంచి ప్రోడక్ట్, చాలా మంచి బిజినెస్. ఇంకా దీని గురించి మీరు తెలుసుకోవాలంటే నా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను. సో నన్ను కాంటాక్ట్ చేయండి, కలిసి పనిచేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.